గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ ఎంపీ ముఖేష్ దలాల్ కు గుజరాత్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన ఏకగ్రీవ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లపై ఆగస్టు 9లోగా స్పందించాలని సమన్లలో ఆదేశించింది. ఈ విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది పిఎస్ చంపానేరి మీడియాకు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలేష్ కుంబానీ నామినేషన్ ను అధికారులు తిరస్కరించడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం వంటి పరిణామాల తర్వాత దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏప్రిల్ 22న ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంబానీ నామినేషన్ ను తిరస్కరిస్తూ సూరత్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను పిటిషనర్లు ప్రశ్నించారు. కుంబానీ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులు సంతకాల్లో తేడాలు ఉన్నాయని, నామినేషన్ ను తిరస్కరించడాన్ని పిటిషన్ దారులు తప్పుపట్టారు. సంతకాల ధృవీకరణ కలెక్టర్ పని కాదని, కాంగ్రెస్ అభ్యర్థి నియోజకవర్గంలో ప్రతిపాదకుల కొరత లేదని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.